90 కొట్టాను. ఫస్ట్ 90 కొట్టించుకురా. ఓకే 100 పడుతుంది. లీటర్ పడుతుందా? 100 రూపాయలు పడుతుందా? పట్టదా? 100 పడుతుందా అన్న? 100 కొట్టాను అన్న. అన్న ఎందుకన్నా ఆగి వస్తుందాడా? ఓకే, నెంబర్ స్టార్ట్ కాగానే వస్తుంది, నో డౌట్. ఓకే చూడండి, ఒకటి 700 గ్రాములు వచ్చింది ఒక బాటిల్. మనకి రేట్లు అన్ని మిక్స్ చేశాను, కరెక్ట్గా తెలీదు అన్న. ఇది చూడండి 660 గ్రాములు అన్న ఇది ఆ బాటిల్ది. ఇంకో బాటిల్ 630 అన్న. ఒకసారి అన్ని పెట్టాను. ఇగో మొత్తం మనకు 2 kgs వచ్చింది. అంటే అన్న లీటర్లు వేరే కదా, లీటర్ అంటే వేరే కదా, లీటర్ అంటే వేరంట, ఇది కేజీలు వేరేనంట. మొత్తం కలిపి మనకు 285 రూపాయలు 2 కేజీలు రావడం జరిగింది పెట్రోల్. లీటర్ వేరేనంట. క్లియర్గా చూడొచ్చు వీడియోలో. మనకు రేట్లు సమంగా ఒకటొకటి సపరేట్ పట్టుకోలేదు, కానీ ఒక దాంట్లో 630 గ్రాములు, ఒక దాంట్లో 660 గ్రాములు, ఒక దాంట్లో 710 గ్రాములు. కాబట్టి రేటు ప్రకారమే వచ్చిందని నేను అనుకుంటున్నా. కాబట్టి సపరేట్గా బాటిల్ తీసి పెట్టలేదు, ఇది ఇది అని స్టిక్కర్ వేయలేదు. కాబట్టి 710 రూపాయలు అంటే 100 రూపాయలు, మన 95 రూపాయలు అంటే 660, 90 రూపాయలు అంటే 630, 630, 660, 710. ఇప్పుడు 5 రూపాయల డిఫరెన్స్కి ఎంత పెరిగిందంటే 630ని 30 కలిసింది, 660 అయింది. అదే మనం 5 రూపాయలు దానికి కలపండి, 95 రూపాయలకి 5 రూపాయలు ఎక్కువ కలపండి. మనకు మామూలుగా 3% ఎక్కువ రావాలి కదా, ఈసారి 5% ఎక్కువ వచ్చింది, 710 రూపాయలు. మనం 100 రూపాయలే తీసుకోవాలని అర్థమవుతుంది. మనకి మొత్తం 3 బాటిల్ తీసుకున్నా, అన్ని సేమ్ రకంగా ఉన్నాయి. లెక్కకి వేరే రకం తీసుకుందాం అనుకున్నా స్ప్రైట్వి ఒకే రకంగా తీసుకుందాం, లేకపోతే వేరే బాటిల్ ఒకే రకంగా తీసుకుందాం అనుకున్నా. దొరికితే దొరకవని ఇవి తీసుకున్న 3 సేమ్ కంపెనీ, సేమ్ సైజ్. ఈ 3 వచ్చేసి 15 రూపాయలు. మీరు నేర్పించారు నాకు తగ్గియండి అని, అలానే నేను కూడా అడిగా తగ్గిస్తారా అని. ఒక్క మాట అడిగా, పదే అడగలేదు. సరే 10 రూపాయలు ఇవ్వండి అని చెప్పారు. ఇంకా ఇప్పుడు పెట్రోల్ బంక్ కాడికి పోదాం. అలా స్క్రీన్ పైన ఎంత పడుతుంది పెట్రోల్. మనము మధ్యప్రదేశ్లో చూసుకుంటే నో హెల్మెట్ నో పెట్రోల్ అని అంటున్నారు. అంటే పెట్రోల్ కోసం మనం పెట్రోల్ బంక్ వెళ్తే ఒకవేళ మనకు హెల్మెట్ లేకపోతే పెట్రోల్ కొట్టరు. ఒక దానిలో పెట్రోల్ కొట్టడం జరిగింది. ఆ పెట్రోల్ బంక్ని సీజ్ చేసి పడేశారు మధ్యప్రదేశ్లో. మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ మధ్యప్రదేశ్లోనే సీఎం కాన్వాయ్ ఒక దానిలో పెట్రోల్ కొట్టించుకోవడం జరిగింది. 19 వెహికల్స్ ఆగిపోయాయి రోడ్డు పైనే. తర్వాత కొద్దిగా ఏమైందని ఇన్వెస్టిగేషన్ చేశారు, రిపేర్ అవి ఇవి చెక్ చేయించారు కార్ని. తర్వాత తెలిసింది ఏంటంటే పెట్రోల్లో డీజిల్లో వాటర్ కలిపారని. చూడండి, మధ్యప్రదేశ్లో అక్కడనే స్ట్రిట్ ఉంది, మళ్ళీ అక్కడనే వాటర్ కలిపారు. మళ్ళీ ఎవరు దాంట్లో కలిపారు? సీఎం పేరు వచ్చేసి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్. మీరు కావాలంటే యూట్యూబ్లో పోయి సెర్చ్ చేయండి, వస్తుంది 19 వెహికల్స్ ఆగిపోయినట్టు. మళ్ళీ మధ్యప్రదేశ్లో నో హెల్మెట్ అని ఇది కూడా కొట్టండి, నో హెల్మెట్ నో పెట్రోల్ అని ఇవి కూడా వస్తాయి. ఇలాంటి రూల్స్ చాలా స్ట్రిక్ట్ కాబోతున్నాయి. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా వస్తే పెద్ద రూల్స్ పెట్టడానికి ట్రై చేస్తుంది కేంద్రం, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ట్రై చేస్తుంది. మళ్ళీ రూల్స్ కూడా
స్ట్రిక్ట్ కావచ్చు. ఆల్రెడీ కొన్ని రూల్స్ చాలా స్ట్రిక్ట్ అవుతున్నాయి. ఒకప్పుడు పట్టుకోకుండా వెహికల్స్, ఇప్పుడు అన్ని తాగుడు ఇవన్నీ. ఫ్రెండ్స్, పెట్రోల్తో ఇలాంటి వీడియోలు తీయకూడదు, కానీ తప్పట్లేదు. చాలా జాగ్రత్తగా తీసాను వీడియో మీరు, కాబట్టి పెట్రోల్కి జాగ్రత్తగా ఉండండి. నేను కూడా పెట్రోల్ బండ్లో పోసుకుంటా, బయట ఏం పెట్టాను. ఎప్పుడు పెట్రోల్ అప్పుడు కంప్లీట్ చేస్తే మంచిది. ఏదైనా చిన్న నిప్పురగా తాకినది పెద్ద ప్రమాదం జరుగుతుంది, కాబట్టి పెట్రోల్తో జాగ్రత్త. పెట్రోల్ వాసన వచ్చేసి మామూలుగా కొత్త ఒక సెంటు లాగా కాకపోయినా ఒక మామూలుగా ఉంది. కొన్ని దానిలో పెట్రోల్ ఇట్లా కొట్టేటప్పుడు పెట్రోల్ బంక్లో జప్ అని సౌండ్ వస్తుంది, ఇట్లా వాసన వస్తుంది. ఇలా అంతా అనిపించట్లేదు. కొంతమంది ఇట్లా ట్యాంక్లో ఇట్లా వాసన చూస్తారు, నేను కూడా అట్లానే చూసిన, మామూలుగా అనిపించింది, ఏమీ ఎక్కువగా ఇట్లా మత్తు ఎక్కలేదు. మళ్ళీ ఈ పెట్రోల్ వచ్చేసి టీఎస్ఆర్టీసీ అక్కడ బస్ స్టాండ్ దగ్గర ఉంది. మనం ఇది రాజు మార్క్ వెళ్తుంటే అక్కడ తీసుకోవడం జరిగింది, కాబట్టి కరెక్ట్ రేట్కే ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనం తూకం వేసి కూడా చూసాం, కరెక్ట్గా వచ్చింది. చాలా ఎలక్ట్రిక్ బండ్లు కూడా వస్తున్నాయి, పెట్రోల్ని దాటలేకపోతున్నాయి. పెట్రోల్ మాత్రం అలానే ఉన్నాయి. పెట్రోల్ బైక్స్, పెట్రోల్ కార్స్ ఉన్నాయి, డీజిల్స్ ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ ఎలక్ట్రిక్గా మారుతాయా అని చాలామంది చూస్తుండ్రు. ముఖ్యంగా ఎలాన్ మస్క్ దీనిపైన లాంచ్ చేశాడు ఎలక్ట్రిక్ వెహికల్స్. మన యునైటెడ్ స్టేట్లో, యుఎస్ఏలో ఎక్కువగా ఉన్నాయి. మన ఇండియాలో కూడా క్లిక్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ క్లిక్ కావట్లేదు. పెట్రోల్వే బాగా నడుస్తున్నాయి. అక్కడక్కడ వస్తున్నాయి ఎలక్ట్రిక్, కానీ పెద్ద పెద్ద కంపెనీవి వస్తున్నాయి ఎలక్ట్రిక్వి, కానీ అవి హిట్ కావట్లేదు. మళ్ళీ ఎందుకు అనేది తెలీదు. అందరు చాలా బ్యాడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఎలక్ట్రిక్ బండ్ల మీద. ఇంకా పెట్రోల్ బండ్లే నడుస్తున్నాయి, కొన్ని కార్లు కూడా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రస్తుతానికైతే రేపు ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ బండ్లు వస్తాయో లేదా అని చెప్పనిక లేదు. ఇప్పుడు పెట్రోల్ బంకులు ఉండాలి, అప్పుడైతే వీలవుతుంది. అది కొద్దిగా కష్టం అంట. ఇప్పుడు జగన్ అన్నతో మాట్లాడదాం. జగన్ అన్న, రేపు ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ బండ్లు ఏమైనా వస్తాయా? చెప్పని కదా అన్న. ఛార్జింగ్ బండ్లు ఎట్లున్నాయి? బయట వాళ్ళు చెప్తున్నారు కదా నీకు. బయట ఛార్జింగ్ బండ్లు నెంబర్ 1 ఉండవు, భయం అవుతుంది. ఏడన్నా ఛార్జింగ్ అయిపోతే ఎవరు నడుకున్నలా ఏం లేదు అని అంటుండ్రు. మనకి ఎప్పుడే కానీ లైఫ్ పోవాలంటే ఓ 200-300 జోలు ఉండి కూడా ఓ 100 కిలోమీటర్లు పోయి రావచ్చు. బండి పెట్రోల్ బండి తీసుకున్నా, ఛార్జింగ్ బండి నమ్మనికి లేదు. అన్న మళ్ళీ కరెంటు కాకుండా వెహికల్ బాగా పోతుంది అన్నారా? కరెంటువి పోతావు, స్పీడ్ ఏం పోతావంట, 100-120 వస్తావంట. కానీ 2-3 ఎక్కితే డౌన్ అవుతుంది అంట బ్యాటరీ అంట. మంది ఏమంటున్నారు? రెండిట్లో ఏది బాగుంది అంటున్నారు? నాకైతే ఎలా మంచిగానే. పెట్రోల్ బండి అయితే మనకి ఆడిపోయినా భయం ఉండదు. నెంబర్ 1 బండి 60 కిలోమీటర్లు వస్తామంట. మన రాయచూరు పోయి వచ్చినాడంట, అన్నీ చేసుకుని వచ్చినాడంట పాపం. ఇంతవరకు అంటే నువ్వైతే ఎలక్ట్రిక్ బండి వద్దంటావు ఇప్పుడు? నాను వద్దనేది లేదు, ఎలా రూల్స్లో వచ్చినవి అన్న. మళ్ళీ ఫ్యూచర్లో వస్తాయా అన్న? ఫ్యూచర్లో వస్తాయా ఎలక్ట్రిక్ బండ్లు? వస్తాయి. ఈ పెట్రోల్ పోతాయా? పెట్రోల్ ఉంటాయి, రెండు ఉంటాయా? అన్నీ ఉంటాయి. 3 పెట్రోల్ పోతాయి అంటున్నారు చాలా మంది. ఇన్ఫర్మేషన్ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు పెద్ద వాళ్ళు చెప్తుండ్రు. ఊతా అంటారు బండ్లు సేల్స్ కావాలా ఏదో ఒకటి చెప్తుంటారు, కానీ పెట్రోల్ బండి తల్లి పాలు ఉన్నట్ట పోదా? కాదు, అది ఎప్పుడు నడిచి బండి కదా. ఒక 30 సంవత్సరాలు వెనకపోతే ఉంటుంది. అప్పుడు మనం బతికేది నమ్మకం లేదు, ఎవరు బతికేది నమ్మకం లేదు. అలా పెట్రోల్ ధరలు ఎట్లున్నాయి? మన భారతదేశంలో పెట్రోల్ ధరలు ఎక్కువ ఉన్నాయి, ఇది బాగా చెప్తున్నారు. మన అదే దుబాయ్ ఇలాంటి దేశాలలో మనం చూస్తే పెట్రోల్ తక్కువ రేట్లు ఉంటుంది, అక్కడ వాటర్ ఎక్కువ రేట్ ఉంటుంది. మన ఇండియాలో మాత్రం పెట్రోల్ ఎక్కువ రేట్ ఉంటుంది. గవర్నమెంట్ పైన ఆరోపణలు ఉన్నాయి. మన స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా, అంటే ఇండియన్ గవర్నమెంట్, రెండింటి మీద ఆరోపణ ఉంది. పెట్రోల్ మరియు మందు, వైన్స్, దీనిపైన ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారు, ఎక్కువగా పైసలు మిగిల్చుకుంటున్నారని మనకు క్లియర్గా పెద్ద వాళ్ళు చెప్తున్నారు. రాజకీయం చేసేటోళ్ళు కూడా చెప్తున్నారు. పెట్రోల్ రేట్లు కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది. రాజు పెట్రోల్ చాలా జాగ్రత్త పూస్తున్నాడు. చేసుకున్న పెళ్ళమో ఎట్ట పడుతాడు అన్న. నువ్వు మధ్యలో ఎందుకు మాట్లాడుతావు ఈ మాటలు? మెకానిక్ తోటి ఎవరు వాడి సిక్కులోడు కాడతలేదు, చాలా మంచిగా పోస్తుంది రాజు. రాజు ఫోటో చూపెట్టాను. ఉంటాను రాజు.
ఇంక ఇస్తాను నేను.